జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాస్ పుస్తకాలకి రంగులు మార్చి మేము ఇచ్చిన పాస్ పుస్తకాలను వాళ్ళు రంగులు మార్చి ఇచ్చారు అది ఇదని మాట్లాడుతాం. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పాస్ పుస్తకంలో పాపం ఆయన సొంతమైనట్టు ఆయన ఫోటో వేసుకొని ఇచ్చాడు. అది జవట్లో అసలు ఎంతసేపు ప్రెస్ మీట్లో కలర్ మార్చారు, వెనక నేను ఇచ్చిన పేజీ ముందు నేను ఇచ్చిన పేజీ అంటున్నాడు. కానీ నా ఫోటో లేదు, వాళ్ళు కూడా ఏ ఫోటో పెట్టలే, రాజముద్ర ఒక్కటే ఉందని మాత్రం ఆయన జవట్లో లేదండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి, నిజాలు దాచిపెట్టకూడదు. ఆ పాస్ పుస్తకం చూస్తున్నారు, పక్కన పెడుతున్నారు, కానీ దాని మీద నా ఫోటో లేదన్నమాట అంటలే. ఆయన అంత ప్రెస్ మీట్ పెట్టి అంతమంది ముందు కూర్చొని కూడా ఇంకేమనాలి ఆయన్ని? దానికి తేడా ఆయన ఫోటో అయితే లేదండి. ఇప్పుడు సీఎంది లేదు, అప్పుడు మీ సీఎం కనుక నీ ఫోటో వేసుకొని ఇచ్చారు. ఇవాళ వీళ్ళ ఫోటో వేసుకోకుండా ఓన్లీ రాజముద్రతోనే ఇదివరకు ఎట్లా ఉండయో మా పాత అప్పుడు అట్లాగే ఇచ్చారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏమన్నా సర్వేరాల మీద పేరుంటే తప్పేంటి అది ఇదని మాట్లాడుతాంటే జగన్మోహన్. అసలు సర్వేరాళ్ళ మీద పేరేందండి? నువ్వు ఉంటావు పోతావు అంటే ఇక సర్వేరాళ్ళు మేము పద్దా చూసుకోవాలా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ పేర్లు పోనీ ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు ఏం చేయాలి? ఏందని తీసేయాలి? నువ్వు తీసేయాలా? రామారావుకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే దాన్ని తీసేసి నువ్వు వచ్చాక మీ నాన్న పెట్టుకున్నావు. అది అసలు ఎప్పుడుదో దాన్ని వచ్చాక మా నాన్న అని పెట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పెట్టారు. ఇదే తంతులు జనం ఆస్తులు ఎవరికి పోతే మాకెందుకు? జనమే చేస్తారు, వాళ్ళ ఆస్తులే నష్టపోతాయి, మా పనులు మేము చేస్తామని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పేర్లు పెట్టుకోవడం తప్పండి. అది మాత్రం ఎందుకంటే అసలు నువ్వు పెట్టకూడదు. సర్వేరాళ్ళు రైతులు మేము కొలుసుకున్నప్పుడు మేమే వేసుకుంటాము, సర్వేర్ వచ్చి కొలిపించుకుంటే మేమే రాళ్ళు తెచ్చుకొని వేసుకుంటాం. అసలు నువ్వు వేయాల్సిన పని ఏంది? రైతులకు నువ్వు రాళ్ళు వేసి అప్పచెప్పేది ఏంది? పొలాలు మా పొలాలు మాకు తెలుసు, ఎవరు ఎకరం ఉంటే వాళ్ళు వేసుకుంటారు, ఎవరు కొలుసుకుంటే వాళ్ళు వేసుకుంటారు. అంతేగాని నీ పేర్లు పెట్టుకొని జగనన్న భూరక్ష, జగనన్న అదే వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న దీపం ఇవన్నీ పెట్టుకున్నట్టు రైతుల మీద కూడా నువ్వు అజమాయిషి చేయొద్దండి. రైతు స్వతంత్రుడు, రైతుకు మీరు ఇట్లాంటి పిచ్చి శాస్త్రాలు అంటగట్టొద్ది. వాళ్ళ రైతులు లేదే రాజ్యం లేదు. కానీ రైతుల్ని ఎంత ఏడిపించావో ఇవి వాళ్ళ రైతులకి ఏదో అయిపోతుందని నువ్వు రాబాక. అమరావతి రైతులను 5 ఏళ్ల పాటు రోడ్డు మీద ఉంటే ఒక్కరోజు కన్నెత్తి పలకరీలా నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ కార్యకర్త కూడా కనీసం మా వైపు చూడటానికి కూడా భయపడిపోయారు. జగనన్న దృష్టిలో మళ్ళీ మేము చెడ్డాళం అయిపోతామేమోనని. ఇంకా మీరు రైతుల మీద సానుభూతి ఉన్నారు, అసలు నమ్మటానికి ఇక్కడ ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మేము ఉన్నప్పుడే రైతులు సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు రైతులను పట్టించుకోవట్లేదు అది ఇదని మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి. మీరున్నప్పుడు ఎరిపాపలు రైతులు, మీ మంత్రి అన్నాడు కదా కారుమూరి నాగేశ్వరరావు గారు, ఎరిపాప అంటే బంగారు కొండ అని అర్థమైన తర్వాత మళ్ళీ దాన్ని పాపం తిప్పుకొని చెప్పాడు కదా. అట్టాగే మీరున్నప్పుడు అందరం ఎరిపాపలమే రైతులు. జగనన్న బాగా చేస్తున్నాడు, జగనన్న బాగా చేశాడని చెప్పేసి రైతులందరూ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. వాళ్ళు రైతులేని ఎంప్లాయీస్ అని ఆంధ్రప్రదేశ్ జనమే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇంకా రైతుల మీద నాకు సానుభూతి ఉందని చెప్పొద్దు జగన్ గారు. ఎందుకంటే మీరు ఏది చెప్పినా తిరిగి అమరావతి దగ్గరకు వచ్చింది. రైతులు ఇంత పొలం మేము ఊరకనే ఇస్తే రాజధానికని నువ్వు ఒప్పుకొని మళ్ళీ కాదని నేను ఇల్లు కట్టా, నేను ఆకిలు కట్టా, ఏడే ఉంటున్నా అని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టా. ఇంకా మీరు రైతుల గురించి చెప్పాలంటే ఇట్లా చెబుతుంటే మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అట్లా చెప్పొద్దని మనవి చేసుకుంటున్నాం. మేడం ఇంకో మాట అంటున్నాడు, ఒక ముఖ్యమంత్రిగా చేసిన అతను ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఎంత లేడు. ప్రెస్ మీట్ లో ప్రపంచ చరిత్రలో ఎంత ఏనమైన ముఖ్యమంత్రి లేదంట. ఇవాళ ప్రపంచ చరిత్ర కాదు, నువ్వు మన దేశం మన రాష్ట్రం దాటి పక్క రాష్ట్రం పో జగనాన్ని ఎవరో ఎవడికని తెలుస్తుందేమో. పక్క దేశం పో చంద్రబాబు గారు అంటే ఏంటో ఇల్లు తెలుస్తుంది. వాళ్ళ రిలయన్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఆయన ముందు నుంచోవలసిందే. అంత స్టేటస్ అంత స్టేజ్ సంపాదించాడు చంద్రబాబు గారు. అంటే నువ్వు పిచ్చి తిట్లు పిచ్చి కథ అంటున్నావు కదా, మా నాన్నతో పోటీ పడాల్సిన వయసు నాతో పోటీ పడుతున్నాను, నీతో పోటీ ఎవరు పడరయ్యా, నీతో ప్రపంచంలో ఎవడు పోటీ పడ్డ. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించిన వాడు ఎవరన్నా ఉండారు అంటే జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో కేసులు క్రిమినల్ కేసులు కానీ ఈడీ కేసులు కానీ మరి నీ మీద సిబిఐ కేసు ఇట్లాంటి కేసులన్నీ ఉండే ఎవరయ్యా ముందు నాయకుడు ఎవరంటే నీ పేరే చెబుతారు. రాజ్యాంగాన్ని గౌరవించేవాడైతే నిందితుడిగా కానీ కనీసం బాధితుడిగా కోడికత్తి సీన్ కేసులో కానీ నువ్వు వచ్చేవాడి కోర్టుకి అది లేదు ఇది లేదు, నువ్వు చక్కగా ఇంట్లో కూర్చొని నీకు మూడు వచ్చినప్పుడు ఆంధ్రాకి వచ్చి 2 ముక్కలు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఎక్కడికో వెళ్తావు, బెంగళూరు వెళ్తావో లండన్ పోవాలంటే మళ్ళీ దాని ముందు నుంచోవాలి, సిబిఐ కోర్టు ముందు నాదేది ఇవ్వండి పాస్పోర్ట్ అని. అటు ఎటు పోతావో వెళ్ళి మళ్ళీ వస్తావు. ప్రస్తుతం బెంగళూరు వెళ్తావు అనుకుంటున్నాం మేము అందరం, మరి ఏ ఊళ్ళు పోతున్నావో. ఇక్కడైతే తాడాపల్లి ఉండవు, వచ్చిన రోజు మాత్రం ఓ ప్రెస్ మీట్ పెడతావు, పెట్టి అట్టా ఇట్టా చంద్రబాబు ప్రపంచంలోనే లేడు అంట. అంత హీనమైన ప్రపంచంలో లేకపోతే నువ్వు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్
కాదు కానీ మెచ్చుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ దేశంలో కూడా మెచ్చుకునే నాయకుడు ఉండాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ స్థాయిలో ఆయన గుర్తింపు ఉంది. నువ్వే రకంగా గుర్తింపు ఉండావంటే నీకు గుర్తింపు ఏదంటే ఎవరయ్యా ఇన్ని కేసులు వచ్చింది, ఎవరు సుప్రీంకోర్టు పోతే 3 రాజధానులు పెట్టిన ఆయన ఎవరా అని చెప్పి 29 రాష్ట్రాల లాయర్లు కానీ అక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా అసలు ఎవరి మనిషి అని నిన్ను చూశారు. నిన్ను కానీ దగ్గరగా వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఆశ్చర్యపోయారు ఈయనెవరా అని నువ్వు తెలియని వాళ్ళు కూడా. ఈ 3 రాజధానులు అంటే ఎవరా అని చూశారు. సుప్రీంకోర్టు దా పోయావు కదా ఈ కేసు 3 రాజధానులు తీసుకొని, అప్పుడు ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఇన్ని కేసులు ఎవరయ్యా ఉందని పలానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంటే అప్పుడు కూడా ఆశ్చర్యపోయారు. ఈ రకంగా నిన్ను చూసి ఆశ్చర్యపోతాం ప్రపంచం వంతు అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వాడు ఎక్కడా లేడు, నా భూతం నా భవిష్యత్తు అన్నట్టు చేస్తున్నాడు ఆయన. అప్పుడప్పుడు అట్లా మాట్లాడతాడండి. ఆయనకు రాసి ఇచ్చే వాళ్ళని అనాలి. ఇప్పుడు ఆయనకు రాసి ఇచ్చేది ఎవరో కానీ సలహాదారు ఉంటాడో రైటర్ ఎవరో కానీ ఇట్లాంటి రాసి బాగుండి, అబద్ధాలు రాసి బాగుండి, ఏదైనా నిజాలు ఉంటే రాసి లేకపోతే ఆయన ఇంట్లో పడుకోమానండి బెంగళూరులోనో ఇంట్లోనో. అంతేగాని ఈ రకంగా రాసి ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ ఆ ప్రెస్ మీట్ మీద మాట్లాడాలని చెప్పేసి మేమందరం అనకపోతే నేను రాసిన కరెక్టే అంటావు. ఎవరో మేము మా బొట్టు వాళ్ళని కూడా స్కూతో కథ మాట్లాడిన వాళ్ళు మాట్లాడకపోతే నేను చెప్పింది కరెక్టే అందుకే ఎవరు మాట్లాడలేదు అంటావు. ఇలాంటి మాట్లాడాల్సి వచ్చినందుకు మాకు బాధగా ఉంది. పద్దాక నీ మీద 5 ఏళ్ళు మాట్లాడి మేము గొంతు పోయింది. ఇప్పుడు కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టొద్దని మనవి చేసుకుంటున్నాం. ఏదైనా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఇవాళ రైతుల కోసం నువ్వు ఎక్కడైనా ఒక నిరాహార దీక్ష చేయి, నాకు ఈ రైతులకి ఈ పంట గిట్టట్లేదు, ఈ రేటు గిట్టట్లేదు, లేకపోతే ఈ ధాన్యం కొనండి, ఈ తడిసిన ధాన్యం కొనండి అని చెప్పి చెయ్యి. నువ్వు ఏదైనా రైతులు చేయాలంటే అసలు మామిడికాయల మీదగా లారీలు బానెత్తంటివి. రైతులను చంపిన వైను నీది, అడ్డం వచ్చిన లారీలతో దొక్కిచ్చి ఈ రాళ్ళు బీకేసి సొంతం చేసుకుంటే పొలాలు దానికి ఏంది అనలా. ఇంకా ఈయన భూరక్షకంతా ఈయన మైలు రాళ్ళు ఇస్తే అవి తీసేసి వీళ్ళు పాపం చెక్కేసేస్తున్నారంట పేర్లు లేకుండా. నీ హయాంలో ఆ రాళ్ళు కూడా బీకేసి కొట్టి చంపిన వైను రైతులు పక్క పొలాలు. ఇంకేంది నువ్వు రాళ్ళు ఇచ్చేది ఏంది అసలు మాకు? నీ పాస్ పుస్తకం ఇస్తే నీ ఫోటో వేసి ఇవ్వాలి. నేను పెట్టింది అసలు చాలా బాగుంది, అందరికి రైతులకి ఎంతో ఎక్కువ అయింది. డబ్బులు కూడా అంటే వాళ్ళు 56కి ఇచ్చా అంటే ఈయన 76 రూపాయలకి ఎత్తున్నా అంట. 56కి 76కి తేడా ఏంటంటే వాళ్ళ పుస్తకం మీద అట్ట చూసావా, మీరు ఇచ్చిన అట్ట చూసారా, వాళ్ళు బుక్ ఇచ్చిన ఇప్పుడు పుస్తకం మీద అట్ట చూసావా. వెనకేసు రావటం కాదు, ఏదైనా క్వాలిటీ చూడాలి. ఇవాళ మీరు అన్నట్టు ప్రపంచ చరిత్రలో హీనుడు కాదు, ఆంధ్రప్రదేశ్కి CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాకైతే బాగుందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఈసారి కూడా మళ్ళీ బాబు గారు తప్పకుండా 29లో వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు అసలు ఈసారి నీకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉండవని అనుకుంటున్నాం. మేము జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేము తీసుకొచ్చిన పాస్ పుస్తకాలని రంగు మార్చి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారు అది ఇదని మాట్లాడుతాం. దాని మీద మీరేమంటారు? మీరు తీసుకొచ్చిన పాస్ పుస్తకం మీద ఏంటంటే పాపం మీ తాత ఆస్తి మీ తండ్రి ఆస్తి తీసుకొచ్చి మాకు పంచినట్టు నీ ఫోటో వేసుకొని తగుదునమ్మా అని చెప్పి మా ఇళ్లలో పెట్టుకోమని చెప్పిస్తే అది తప్ప ఒప్ప అని ఆలోచించాల్సిన విషయం పోయి మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మా బొమ్మలు ఉంటే తప్పు ఏంటంటే నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రిగా తొలగిపోయావు, మరి నీ పాస్ పుస్తకం తొలగించాలిగా. 5 సంవత్సరాలకు ఒకసారి అధికారం మారే వాళ్ళలాగా పాస్ పుస్తకాలు మా ఇంట్లో పాస్ పుస్తకాలు మార్చుకోవాలా. మరి ఇప్పుడు నేను 36 రూపాయలకే పాస్ పుస్తకం ఇచ్చాను, ఇప్పుడు 72 రూపాయలు 73 రూపాయలు ప్లస్ ఏదో చేస్తున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు మాట్లాడుతున్నావు. అప్పుడు నువ్వు ఇచ్చిన పుస్తకం ఎలా ఉందో మాకు తెలియదు కానీ ఎంత క్వాలిటీగా ఉందో చూసాం. కానీ ఇదిగో ఆయన ఇచ్చిన క్వాలిటీ చూడండి, ఏ రకమైన క్వాలిటీ మెయింటైన్ చేసి పూర్ణ కుంభంతో లేకపోతే రాజముద్రతోటి 3 సింహాల గుర్తుతోటి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఇదితోటి చేసిన పుస్తకం అన్నమాట ఇది. నీ సొంత స్వలాభాల కోసం మరి పాపం మీ ఆస్తులు పంచినట్టుగా మా ఫోటో నీ ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకునే స్థితిలో అయితే లేరయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు బలవంతంగా వాళ్ళని ఎట్లా పడితే అట్లా పాస్ పుస్తకాలు మారుస్తున్నానంటే మీరు పాస్ పుస్తకాలు మార్చినా ఏం చేసినా కానీ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసినట్టే. నీ జేబులో రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు ప్రభుత్వం జేబులో రూపాయి ఇవ్వలేదు, మా మీదే వేస్తున్నారు ఇవన్నీ. అందుకని చెప్పేసి రాజముద్ర అనేది ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేది, ఆ రాజముద్రతోటే మాకు పాస్ పుస్తకాలు ఇస్తే మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాము. మీ ఫోటోలు వేసుకొని మీ ముద్రలు వేసుకొని మీ ఇంట్లో ఆస్తులు తీసుకొచ్చి మాకు పంచట్లేదు.
మరి వాళ్ళు అప్పటికి ఇప్పటికి వేరియేషన్ చూడమని అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నావు. రూపాయికి 10 అప్పట్లో మరి నూనె ప్యాకెట్లు ఇవన్నీ ఎట్లా పెరిగినాయో అదే విధంగా పెరిగింది, దాని ప్రకారమే క్వాలిటీ పెరిగింది. నీకు ఇవాళ మరి విజయసాయి రెడ్డి ఈడీ విచారణకి వెళ్ళాడు, నాకేం చేయాలో తెలియట్లేదు. అందుకని చెప్పేసి నేను ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంతసేపు మాట్లాడానని చెబుతున్నావు. మరి ఎక్కడా కూడా ఒక్క యాంకర్ మిమ్మల్ని ఎదుర్కొసినేసినట్టు దాఖలాలు లేవన్నమాట. నీ సొంత నిర్ణయాలు, నీ సొంత స్క్రిప్ట్లే మా ముందు మరి పలకడానికి వస్తున్నావు. మరి ఇంకా కూడా నేను పాదయాత్ర చేస్తాను. మరి అప్పట్లోనే నేను పాదయాత్ర చేసినప్పుడే మరి ఈ పొలాలు ఇవన్నీ ఈ పొలాల సమస్యలు ఇవన్నీ తెలుసుకొని అందుకని నా ముద్రేసి మీకు పుస్తకం ఇచ్చాను అంటున్నావు. మరి అప్పుడు సమస్యలు ఇంకా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటికి కూడా. నువ్వే రకంగా అయితే మరి జగనన్న కాలనీలకు అని చెప్పేసి కొంత భూమిని కొని ఆ భూమి ఇవాళకి కూడా కొంత డబ్బులు చెల్లించగా మరి వాళ్ళందరికీ సరిగ్గా సరైన ఇది లేకుండా మీ దానిలో పోయింది అంటున్నారు, డబ్బులు రావట్లేదు. మీ నాయకులు ఎంత మింగారో అది తెలియట్లేదు. ఈ రకంగా రైతుల్ని ఎక్కడా కూడా న్యాయం కాకుండా అన్యాయంగానే నువ్వు చేసి ఇప్పుడు నేను రైతుల పక్షాన ఉండాను. మరి అక్కడెక్కడో ఎవరో చనిపోయారు, మరి వాళ్ళని ఆదుకోవట్లేదు పాదుకోవట్లేదు అంటే నీ హయాంలో దళితులు ఎంతమంది చచ్చిపోయారో, లేకపోతే ముస్లిం కుటుంబం రైల్వే ట్రాక్ మీద ఎట్లా చచ్చిపోయిందో ఇవన్నీ ఉదాహరణలు. నువ్వేమి లేదు మా ఇట్లా ప్రెస్ మీట్లు కాకుండా ఒక డిబేట్కు రా. మరి నీ పక్కన సామాన్యులే కూర్చుంటారు, నాయకులు అక్కర్లేదు కానీ సామాన్యులు కూర్చుంటారు. వాళ్ళతో నువ్వు లైవ్లో మాట్లాడితే నువ్వు గొప్పడు అని మేము ఒప్పుకుంటామయ్యా. మరి నువ్వు ఇప్పుడు అవన్నీ నీ కేసులన్నీ తనుకొస్తున్నాయి అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లా. నేను సొద్దపోసని మా ఆవిడ సొద్దపోసని నీకు నువ్వు చెప్పుకుంటున్నావు కానీ ఆ సొద్దపోస కబుర్లు నమ్మేటట్టు ప్రజలైతే లేరు. పేరు ఉంటే తప్పేంటని అది ఇదని మాట్లాడుతున్నాను. సర్వేరాళ్ళు మీరు ఏమన్నా మీ ఆస్తులు మాకు పంచారా? మా పొలంలో మీ సర్వేరాళ్ళు పెట్టుకోవడానికి ఏ నాయకుడు మా సర్వే రాళ్ళ మీద ఏ నాయకుడు ఫోటో లేకుండా మామూలుగా వేస్తే వేయండి, లేదంటే రాజముద్రలతో ఉంచమని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా సర్వే రాళ్ళ మీద వాళ్ళ బొమ్మలు వేసుకున్నా కూడా మేము క్వశ్చన్ చేసే పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎవరు అక్కర్లేదు, సర్వే రాళ్ళ మీద మరి గవర్నమెంట్ ముద్రలు ఉంటే చాలు, అది పర్మనెంట్. అంతేగాని మీకు 5 సంవత్సరాలకు ఒకసారి నాయకుల ఫోటోలు దాని మీద ఉంటే మాత్రం రైతులు కూడా హర్షించట్లేదు. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టు. మేము ఉన్నప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. చాలా ఆనందంగా ఉంటాం. అందులో ఈవెన్ అమరావతి రైతులు అయితే ఇంకా ఆనందంగా ఉంటారు. 1631 రోజుగా మా ముందుకు నువ్వు పోతా కూడా నువ్వు ఏ రకంగా చేసావు చూసాం. మరి ఈ రైతులకి వర్షాలు పడి మరి ధాన్యం ఆగమైపోతుంటే తార్పాలిన పట్టలు, ఇంతకు ముందు గవర్నమెంట్లో తార్పాలిన పట్టలు ఇస్తుంటే ఆ పట్టలను కూడా ఇవ్వకుండా మరి ఎక్కడికక్కడ ధాన్యం తడిసిపోయిన ధాన్యాన్ని కొనకుండా లేకపోతే దానికి గోతాములు ఇవ్వకుండా ఏ రకంగా హింసించావో, రైతులకు మద్దతు ధర లేకుండా ఏం చేసావు ఇవన్నీ చూస్తానే ఉన్నాం. నేను వస్తే కరెంటు బిల్లు పెంచను అన్నావు, 7 సార్లు కరెంటు బిల్లు పెంచావు. మరి ఏ రకంగా అయితే రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నువ్వు ఎన్ని నెరవేర్చావో చూసావు. నువ్వు ఎప్పుడు కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉండటానికి నేను తాగను అని చెప్పి బెంగళూరులో కూర్చొని ఎప్పుడన్నా ఏదైనా కేసులు రాగానే లేకపోతే నిన్నగా మన సునీత గారు మరి సుప్రీంకోర్టులో మాట్లాడుతుంది మరి సిబిఐ విచారణ సరిగ్గా లేదని చెప్పి సరైన విచారణ జరపాలని చెప్పి కోవడంతో మరి సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేయడంతో సిబిఐ కోర్టులో మరి ఏ రకంగా వచ్చిందో ఇవన్నీ నన్ను తరుముకొస్తున్నాయి. నేను ఇక్కడ మనలేనని చెప్పేసి నేను ఒక ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి విచారణ అనేది ఈ రోజే జరుగుతూనే ఉంది. జరుగుతున్నప్పుడు మరి నువ్వు మాట్లాడిన ప్రెస్ మీట్ చేస్తారు, మరి అది మరుగున పడిపోయిద్దని చెప్పి టాపిక్ డైవర్షన్ రాజకీయాలు చేయడంలో నీకు నువ్వే శ్రద్ధహస్తుడు అయ్యా. అంటే ఇప్పుడు అంటున్నాను మేడం, చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఇంత చరిత్ర గల ముఖ్యమంత్రిని చూడలేదు అది ఇదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు దావోస్ 15 సార్లు వెళ్ళానని అన్నాడు, అది మాత్రం గుడ్డు ముఖ్యమంత్రి గారు విమర్శిస్తున్నా అనమాట. దావోస్ వెళ్ళినప్పుడు నాకు చలి ఎక్కడం చలి అన్నాను. నేను ఎప్పుడు అన్నాను అంటే నువ్వు అన్న మాటలు దావోస్లో -డిగ్రీల్లో చలి ఉంటుంది అని చెప్పేసి అప్పుడు అన్న మాటలు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు అని చెప్పేసి లైవ్లో పెడుతున్నారనమాట. దానికి కూడా లేదు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే వైసీపీ పార్టీ అనమాట వాళ్ళ ఇదిలో. మరి ఇప్పుడు దావోస్ వెళ్ళి ఆయన పెట్టుబడుల వేటలో మరి 1,00,000 కోట్లు పెట్టుబడి తీసుకొస్తున్నా అని చెప్పేసి పెట్టుబడుల వేటలో ఉంటాడు లైవ్లో ఉంటే, నువ్వు మరి వైజాగ్లో ఏ రకంగా అయితే నూడిల్స్ బళ్ళని మరి పానీపూరి బళ్ళని కోట్లేసి వాళ్ళు వచ్చినప్పుడు మరి ఆ భోజనం ప్యాకెట్లకి ఏ రకంగా అయితే ఫైటింగులు జరిగినాయో మేము అంతా చూస్తూనే ఉన్నాము. ఎవరు రియాలిటీయా ఎవరు ఫేక్ అని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి సరైన నాయకుడిని ఎన్నుకొని ఆయన కూర్చోబెట్టారు. దానికి తగ్గట్టే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమల వెల్లులాగా తీసుకొస్తున్నాడు.
దాన్ని ఏ రకంగా అయితే ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, దీన్ని ఎట్టయితే ఇట్లా కులచిచ్చులు పెట్టి మతచిచ్చులు పెట్టి మరి ఒక అగ్గి రాజేయాలని చూస్తున్నాను. ఆ అగ్గిలో ఈ అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సర్వనాశనం అయిపోవాలని చూస్తున్నావు. నువ్వు ఎన్ని నాశనాలు ఎన్ని చేసినా కానీ అమరావతి ఆంధ్రప్రదేశ్ అగ్ని పునీతలానే ఉంటాయి. టాప్ మోస్ట్ రాజధాని రాష్ట్రాల్లో ఒకటిగా 29 రాష్ట్రాల్లో ఒకటిగా వెలిగిద్దని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాము. ఎందుకని మేడం ఆయన ఇలాగ మాట్లాడుతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు అభిమానం లేదండి. ఎందుకంటే వాల్యుబుల్ ఆస్తులన్నీ కూడా హైదరాబాద్లోనో బెంగళూరు ప్యాలెస్ల దగ్గర ఉండయి. అవన్నీ నాకు ఆంధ్రప్రదేశ్తో అవసరం లేదు. ఏదో దోచుకోవడానికి ఇంతకుముందు వానికి పిక్కు భూముల్లాగా 48,000 కోట్లు కుంభకోణాలు జరపడానికి ఇక్కడ అవకాశం దొరకట్లా. ఇక్కడ అమరావతి అనేది ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏ విధానంతో అయితే వెళ్ళిందో, మరి గతంలో నువ్వు 30,000 ఎకరాలు కావాలి అక్కడే రాజధాని అన్నాడు. మళ్ళీ అబద్ధానికి మాట్లాడటానికి నేను గవర్నమెంట్ భూమి 30,000 ఎకరాలు కావాలన్నాడు. అదే రికార్డెడ్ దానిలో గవర్నమెంట్ భూమి అన్నావా ఏదన్నావా అని తీస్తే నీ ఫేక్ తనం అంతా బయటపడింది. మరి ఇట్లా ఏదో ఒకటి అభూత కల్పనలు చేయటం, దానికి నీకు నువ్వే బ్రాండ్గా మిగలటం అనమాట. అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మేము తీసుకొచ్చిన పాస్ పుస్తకాలు రంగులు మార్చేసి మళ్ళీ దాన్ని యాజిటీజ్గా తీసుకొచ్చారు అది ఇదని మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే రంగులు మార్చారు కదా, రంగులు మార్చారు. పాస్బుక్ల మీద ఆయన ఫోటో పెట్టుకున్నారు. ఆయన ఫోటో చంద్రబాబు గారు ఏం చేశారు, రాజముద్ర వేశారు. రాజముద్ర వేసి ఆయన ఫోటో ఏమేలా ఆయన పేరు ఏమేలా గవర్నమెంట్ ముద్రగా వేశారు. అది మార్చుకున్నది ఆయన. దానికి చంద్రబాబు గారిని కానీ ఇతరాలను అనడానికి అవకాశం ఏడుంది? అంటే సార్ ఇప్పుడు ఇంకో మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, సర్వేరాలపై పేరు ఉంటే తప్పేంటి అది ఇదని మాట్లాడుతున్నారు. సర్వేరాలపై ఆయన పేరు మా భూముల్లో ఆయన పేరు వేసుకోవటం ఏంటండి? మా పొలాల్లో సర్వేరాలలో ఆయన పేరు వేయటం ఏంటి? నాకు అర్థం కాదు. మామూలుగా ఉంచండి. ఎలా ఉండేదో సర్వేర్ ఇంతకుముందు ఎలా ఉంది అలానే ఉంచండి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎట్లా ఉంది? ఆయన పేరు ఏమైనా, ఆయన ఫోటోలు ఏమైనా, సర్వే నెంబర్లు ఏమాత్రం గవర్నమెంట్ ఎలా ఉందో అది అలా చేశాడు. అది ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ పేర్లు తొలగించడానికి డబ్బులు ప్రభుత్వ ఖజానా వేస్ట్ చేస్తున్నాడు అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు? చంద్రబాబు గారు ఏం చెప్పాడు? గవర్నమెంట్ సొమ్ముకి ఎవరికి దుర్వినియోగం కాదు, అందరికీ సొమ్ము అది అని చెప్పాడు. ఎందుకని అలా మాట్లాడుతున్నాడు జగన్? కావాలనే మతం పిచ్చితో మాట్లాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అది దేనికంటారు? సొమ్ము ఎక్కడికెక్కడ విలాసాలు కట్టుకొని ప్యాలెస్లు కట్టుకొని వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు దోచుకు తినడమే సరిపోతుంది. చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని పరిపాలన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు ప్రపంచ చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు అది అని మాట్లాడుతున్నాను. జగన్ గారిని చూడలేదు ఇంతవరకు ముఖ్యమంత్రిగా. ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎప్పుడు అలా చేసిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన కింద ఇతను పెద్ద వేస్ట్ నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే అన్నాడు మా నాన్నలతో పోటీ పడచ్చు నన్ను తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకే నాన్న పేరు చెప్పుకొని బయటకు వచ్చాడనా? తండ్రి బాబాయిని హత్య చేస్తేనే దిక్కు మక్కువ లేదు. బాబాయిని తండ్రిని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి అంటే ఇప్పుడు పాస్ పుస్తకాలకి ఇప్పుడు రేటుకి ఒక మాట అన్నాడు, నేను ఉన్నప్పుడు 50 రూపాయలు పాస్ పుస్తకం, నేను వచ్చిన తర్వాత 76 రూపాయలు అయింది, ఏంటి 20 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది అది ఇదని మాట్లాడుతున్నాడు. అదే కదా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో పెట్టుకోవడం వల్ల 50 రూపాయలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు రాజముద్ర కాబట్టి గవర్నమెంట్ ముద్ర కాబట్టి అలా చెప్తున్నాడు. తప్పే. ఆయన ఏం తింటలా, అది గవర్నమెంట్కి కావాలని చేసేది. అదే సైకో జగన్ సైకో పాలన అని అన్నారు చూసావా, అదే పాలన జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడితే వల్ల పాస్ పుస్తకాలు నేను ఇచ్చిన దాన్ని రంగులేసి ఇచ్చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అదే ఆయనకి అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అన్నిటికీ పెయింట్లు వేసుకుంటూ ఆయన వెన్నతో పెట్టినటువంటి విద్య దాన్ని మనసులోనే ఉంటుంది, కానీ అభివృద్ధి మరి సంక్షేమం అనేది ఆయనకు తెలియదు. ఇవాళ జరిగేటటువంటి విధానం ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరికీ నచ్చిన మెచ్చిన విధంగా చేసేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఈ రోజున పాస్ పుస్తకాలు ఇస్తున్నారని అంటే ప్రజలందరికీ పార్టీ పేరు మరి గుర్తులో రంగులతో ఇవట్లా రాజముద్రతో రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర వేసి ఇచ్చేటటువంటి పుస్తకాలని రంగులతో పోలుస్తున్నాడంటే అది ఆయనకి తెలిసినటువంటి నైతికమైనటువంటి విధానం. అంటే సార్ ఇప్పుడు సర్వేరాలపై పేరు ఉండడం తప్పే ఉంది అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా మరి ఎక్కడ ఏది జరిగినా
మరి రెవెన్యూ పరంగా ఉన్నటువంటి విధానాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా వ్యక్తి ఫోటో కానీ పేర్లు కానీ శాసనాల రూపంలో రాసినటువంటి విధానం మేము ఏడా చూడాల. ఆ కల్చర్ని ఈయన తీసుకొచ్చాడు. మరి ఎవరి దగ్గర నేర్చుకున్నాడో, ఎక్కడ చదువుకున్నాడో, ఆయన విఘ్నత యాడ్ నుంచి వచ్చిందో మాకైతే తెలియదు. అలాంటి విఘ్నత లేనటువంటి విధానం పరంగా మాట్లాడటం అనేది ఆయనకే చెల్లుబాటు. కానీ ఈ రోజున ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఆయన చేసే పనిని ఎవరు ఒప్పుకోరు. సార్ మేము ఉన్నప్పుడు రైతులకి ఆనందంగా ఉన్నారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అధ్వానం తయారైంది, అది దాన్ని మాట్లాడుతున్నాం. ఏమండి, రైతులు పండించిన పంట నష్టపోయి వరదలకి మరి తుఫాన్లకి బీభత్సంగా దెబ్బతినుంటే ఆ రైతులను పరామర్శించడానికి మరి రోడ్లపైనే ఉండి చూశాడే తప్ప పొలాల్లోకి వెళ్ళి చూసినటువంటి దాఖలాలు ఎప్పుడైనా ఆయన చేశాడా? ఈ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాలువల్లో గట్ల మీద మరి పొలాల్లోకి వెళ్ళి ఇంతంత లోతు బురదలో కూడా దిగి వెళ్ళి రైతులను పరామర్శించి ఆ పంటని నష్టపరిహారం అనేది కొలతలు అంచనా వేయించి వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడి రైతులకి మేలు చేసేటటువంటి విధానం చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సరే, కానీ ఆయన ఉన్న పాస్ పుస్తకాలు మేము ఉన్నప్పుడేమో 50 రూపాయలకి అది అయ్యింది ఖర్చు, ఈయన 76 రూపాయలు, ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు, అది ఇదని మాట్లాడతాడు పాస్ పుస్తకాల మీద. దాని మీద మీరేమంటారు సార్? ఈయన 76 రూపాయలు ఏంటంటే ఈయన చేసిన భాగవతానికి అయినాయి. పుస్తకాలను మారవాలి, ఇప్పుడు కొత్త ప్రింట్ ఇవ్వాలి. గతంలో ప్రభుత్వం వేసినటువంటి ప్రింట్లు ఉన్నటువంటి పుస్తకాలను ఇచ్చావు, నువ్వు రంగులు వేసి ఇచ్చావు, నీ ముద్రలు వేసుకొని. ఇవాళ పుస్తకం తయారు చేసి అదే పుస్తకాన్ని తీసేసి కొత్త పుస్తకం ఇవ్వాలంటే ఖర్చుతో కూడిందే. ఏదైనా మనకు తెలియదేముంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు సార్? ఆయనకి ఆలోచన లేనటువంటి విధానం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి పిచ్చెక్కిపోయి ఏం మాట్లాడాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. లాండ్ ఆర్డర్ కూడా సరిగ్గా లేదు, అది ఇదని మాట్లాడుతున్నాడు సార్. మళ్ళీ లాండ్ ఆర్డర్ గురించి ఆయన చెప్పాల్సిన పని లేదు. ఆయనకి లా అంటే తెలియదు, ఆర్డర్ అనేది తెలియదు, చట్టం తెలియదు. ఆయన లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదం. సార్, ఇక 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల్లోనే నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మళ్ళీ అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు సార్? గతంలో పాదయాత్ర చేశాడు, బాగా చేశాడు. ఆయన 4-3 కిలోమీటర్లు నడవడానికే బాధపడినటువంటి వ్యక్తి పాదయాత్ర చేస్తాడంటే నమ్ముతారండి ప్రజలు? నువ్వు చేసినటువంటి విధానాలన్నీ గమనించారు, అన్నీ చూశారు ప్రజలు. ఏంది పాదయాత్రలో ఉండి ఏ విధమైనటువంటి పాదయాత్ర చేసింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.